ఏమన్నా చెప్పినా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి డైరెక్ట్ జెండా మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి జెండా పాడితే పాడి కౌశిక్ రెడ్డి షెడ్డీతో నిలబెట్టి రోడ్డు మీద తిప్పుతాం అనేది కూడా మేము చెప్తాం. పాడి కౌశిక్ రెడ్డి అనే వాడు వచ్చి ఇక్కడ కానీ జెండా పాడగలిగితే మేము అనే వాళ్ళం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ బట్టలు ఇప్పి లంగోట మీద తిప్పుతాం రోడ్డు మొత్తం. వాళ్ళు బీఆర్ఎస్ చేసిన పని మీరు కూడా తప్పు, మీరు కూడా అలానే పని చేస్తారు. మేము అలా పని చేస్తామంటే ఇప్పుడు దాడికి ప్రతి దాడి అనేది ఉంటుంది. ఇప్పుడు మేము పోకూడదు అని చెప్పి ఇంట్లో ఉన్నాం, పోలీసులు సహకరిస్తున్నాం, వాళ్ళు సహకరించాలి. వాళ్ళ మనుషులు కొంతమంది ఇంటి ముందుకు వచ్చి తిందాక గొడవలు చేసింది, వాటికి కూడా మేము ఎవరు వెళ్ళలేదు. ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా జనాలకు ఉపయోగపడేది కాబట్టి మా వల్ల వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు. కాబట్టి ఎంతో మంది ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. కాబట్టి లా అండ్ ఆర్డర్కి మేము వాల్యూ ఇచ్చి మేము ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నాం. ఇకనైనా కౌశిక్ రెడ్డి మాటలు వెనక్కి తీసుకోకుండా రానున్న రోజుల్లో మాటలు యుద్ధం చేస్తే మటుకి దానికి తీవ్రంగా పరిణామాలు అనేది ఉంటాయి. మీరు ఒకటి ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బతకొచ్చు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ రాష్ట్రం నుంచి వచ్చినా స్వతంత్రంగా బతికే హక్కు అనేది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. అది మీరు ఒకసారి గమనించాలి. కౌశిక్ రెడ్డి గారి ప్రధాన ఆరోపణ ఏంటంటే నాకు హత్య ప్రయత్నం జరిగింది, నన్ను చంపుదామనే కాంగ్రెస్ గుండాలు వచ్చిన. ఇప్పుడు పులి వస్తే భయపడతారు, పిల్లి వస్తే ఎవరైనా భయపడతారా? అలానే పిల్లి జోలు ఎవరైనా పోతే పిల్లిని ఎవరైనా చంపుతారా? మరి కౌశిక్ రెడ్డి పిల్లా పులే? పులైతే కాదు కదా. పులైతే నేను మనుషులకు మంచి చేసిన, నన్ను గెలిపించండి, నేను సేవ చేస్తా అంటే నమ్మేవాళ్ళు. పిల్లి కాబట్టి పులి చర్మం కలుపుకొని తిరుగుతున్నావు పిల్లి అని చెప్పి జనాలు ఓట్లు వేయకపోతే నేను పిల్లినేనమ్మా, నా వల్ల కాదు, నా గుడ్డ బరువు ఎక్కింది, నేను నా కుటుంబాన్ని మొత్తం చంపుకుంటాడు. ఏ రాజకీయ నాయకుడైనా జనాలకు మంచి చేయడానికి వచ్చినోడు నేనే చంపుకుంటా, నేనే చచ్చిపోతాను మాట్లాడుతురా ఆయన మాట్లాడు. ఇంకోటి, ఇప్పుడు గాంధీ గారు బీఆర్ఎస్ లో ఉన్నారా లేకుంటే కాంగ్రెస్? గాంధీ గారు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ లోనే జనాలతో మాట్లాడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచనల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆయన మారలేదు. ఇవన్నీ కూడా మీరు మార్చాలని చూస్తున్నారేమో, మాకైతే అర్థం కావడం లేదు. తోటగా మారాలని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే మన ఉన్నారో ఆయన వెళ్ళి ఆయన కావాల్సినటువంటి ఏదైతే వర్కులు ఉన్నాయో వాటి కోసం కలవటం అనేది, ఒక ఎస్పీ వస్తే ఓ డీసీపీ వెళ్ళి కలవటం అనేది ఎట్లనో ఆ విధంగా మరి సీఎం అని కలవటం అనేది మర్యాదపూర్వకంగా అది కామన్ గా జరిగిద్ది. అంటే కేసీఆర్ గతంలో చూసినట్టే వాళ్ళ ఎమ్మెల్యే కలవడు కాబట్టి ఇది కలవకూడదని ఒక బురద జాలుతాం తప్పితే దాన్ని తగ్గించి ఇక్కడ ఏం లేదు. మరి గాంధీ గారిని చీరలు వేసుకో, గాజులు వేసుకోమని చెప్పేసి అంటున్నారు, దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? గాంధీ గారు అంటే ఇప్పుడు ఆయన వేసుకున్నాము, అందుకే గాంధీ గారిని కూడా వేసుకోమంటున్నాం. ఆయన అయితే వేసుకుంటూ అనుకుంటున్నాం, మేమైతే వేసుకోం. ఆయన అట్లా నేను కట్టుకున్నా మీరు కూడా కట్టుకుంటారా అడిగిండు, మేము కట్టుకోం. ఎందుకంటే అది ఆడవాళ్ళకి, అది కూడా ఆడవాళ్ళు కూడా కించపరుస్తూ మాట్లాడండి. అంటే చీర కట్టుకున్న వాళ్ళు ఆడవాళ్ళు గొప్పలు కాదా? అంటే చీర కట్టుకుంటే ఏమన్నా తప్ప? గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అలానే మాట్లాడారు కదా. ఎవరి గురించి మాట్లాడారు? గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకు కూడా మీకు వివరణ ఇస్తా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచకూడదని మరి బీజేపీకి కొమ్ము కాసిన వ్యక్తి ఈరోజు కేవలం కేసీఆర్. మరి అంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఉన్నా ఒక్కసారి కూడా ఎంపీ టికెట్ ఎందుకు రాలేదంటారు టీఆర్ఎస్ పార్టీకి? ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఎందుకని ఒక ఎంపీ టికెట్ లేదు? ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మరి అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదా, లేకపోతే మీరు బీజేపీకి కొమ్ము కాస్తున్నారా? అంటే మీరు పోయి బీజేపీతో కావాల్సినప్పుడు ఆలోచన పెట్టుకుంటారు, లేకపోతే పక్కొస్తారు. మీరు మమ్మల్ని రెచ్చగొడితే మేము వాళ్ళని తీసుకుని కూడా వాళ్ళకి ఒక సభ్యత సంస్కారాలు నేర్పించి మా పార్టీలో తీసుకుని ముందుకు నడిపిస్తాం తప్పితే మీలాగా తీసుకొని డబ్బులకి కొనుక్కొని డబ్బులకి అమ్మటం మా వల్ల కాదు. మేము చేయం కూడా రాజకీయాలు.